హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో యూజ్డ్ టు అండ్ వుడ్ అనే ఈ 2 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ యూజ్డ్ టు అయినా, వుడ్ అయినా కూడా మనం పాస్ట్ గురించి రిప్రజెంట్ చేసే సిట్యుయేషన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యూజ్డ్ టుని మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని గతంలో అలవాటుగా చేసేవాడిని, నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు. గతంలో ఏదైనా ఒక పనిని అలవాటుగా చేసేవాడిని. ఇప్పుడు చేయటం లేదు. అలానే ఈ వుడ్‌ని మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని గతంలో రొటీన్‌గా చేసేవాడని. అండ్ ఎస్పెషల్లీ ఈ వుడ్ యూజ్ చేస్తున్నామంటే, టైమ్‌ని మనం డెఫినిట్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఎక్కువగా స్టోరీస్ డిస్క్రైబ్ చేసే సిట్యుయేషన్‌లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. గతంలో ఏదైనా ఒక పనిని రొటీన్‌గా చేసేవాడు. అండ్ ఏదైనా ఒక పనిని గతంలో అలవాటుగా చేసేవాడిని. సో, యూజ్డ్ టు అండ్ వుడ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 6 ఎగ్జాంపుల్స్ ఆర్ సెంటెన్సెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 6 సెంటెన్సెస్ కూడా యూజ్డ్ టు అండ్ వుడ్ ఈ 2 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కంబైన్డ్‌గా అయితే ఉంటాయి. ఒక్కసారి నోటీస్ చేయండి. రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్. పరీక్షల సమయంలో ఆమె రాత్రి వరకు చదివేది. పరీక్షల సమయంలో ఆమె రాత్రి వరకు చదివేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్పెసిఫిక్‌గా టైమ్ అయితే మెన్షన్ చేస్తున్నాం. ఏం టైం అది? పరీక్షల సమయంలో. ఇలా పరీక్షల సమయంలో లేదా ఏదైనా ఒక గతంలో ఒక పనిని అని తెలిపే సందర్భంలో మనం వుడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, పరీక్షల సమయంలో ఆమె రాత్రి వరకు చదివేది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్స్ షీ వుడ్ స్టడీ టిల్ మిడ్‌నైట్. డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్స్ షీ వుడ్ స్టడీ టిల్ మిడ్‌నైట్. అంటే పరీక్షల సమయంలో ఆమె రాత్రి వరకు చదివేది. సెకండ్ ఎగ్జాంపుల్. ఆమె గతంలో ఒక బ్యాంకులో పనిచేసేది. ఆమె గతంలో ఒక బ్యాంకులో పనిచేసేది. సో ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ గతంలో అనే ఒక స్పెసిఫిక్‌గా వర్డ్ అయితే మెన్షన్ చేశాను. గతంలో ఆమె అలవాటుగా చేసేదనమాట. బ్యాంక్‌కి వెళ్ళటం, పని చేయటం అనేది ఆమె అలవాటు. సో, ఇలా ఆమె గతంలో ఒక బ్యాంకులో పనిచేసేది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో షీ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఏ బ్యాంక్. షీ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఏ బ్యాంక్. అంటే ఆమె గతంలో ఒక బ్యాంకులో పనిచేసేది. అండ్ ఇక్కడ ఎలాంటి టైం అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ గతంలో అంటే పాస్ట్‌లో అని డిస్క్రైబ్ చేస్తున్నాం కానీ, ఆ పాస్ట్‌లో ఏ స్పెసిఫిక్ టైమ్ మెన్షన్ చేయలేదు. థర్డ్ ఎగ్జాంపుల్. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు, స్కూల్ తర్వాత 'చోటా భీమ్' చూసేవాడిని. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్ తర్వాత, అంటే స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 'చోటా భీమ్' చూసేవాడిని. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు అనేది ఒక స్పెసిఫిక్ పాస్ట్ టైమ్ అవుతుంది. రొటీన్‌గా చేసేవాడిననమాట. ఇక్కడ టైమ్‌ని కూడా మెన్షన్ చేశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ తర్వాత 'చోటా భీమ్' చూసేవాడిని. మరి దీన్ని ఇంగ్లీష్‌లో వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఐ వుడ్ వాచ్ 'చోటా భీమ్' ఆఫ్టర్ ద స్కూల్. వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఐ వుడ్ వాచ్ 'చోటా భీమ్' ప్రోగ్రామ్ ఆర్ 'చోటా భీమ్' ఆఫ్టర్ స్కూల్. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ తర్వాత 'చోటా భీమ్' చూసేవాడిని. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ హియర్. నేను గతంలో త్వరగా నిద్ర లేచేవాడిని. నేను గతంలో త్వరగా నిద్ర లేచేవాడిని. సో ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్‌లో కూడా గతంలో, ఇక్కడ గతంలో అని అన్‌స్పెసిఫైడ్‌గా చెప్తున్నాం. అంటే పాస్ట్ అంటున్నాం కానీ, ఆ పాస్ట్ ఏ టైం అనేది స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు. నేను గతంలో త్వరగా నిద్ర లేచేవాడిని. ఐ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ. ఐ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ. అంటే నేను గతంలో త్వరగా నిద్ర లేచేవాడిని. ఆర్ ఐ యూజ్డ్ టు వేక్ అప్ ఎర్లీ. ఐ యూజ్డ్ టు వేక్ అప్ ఎర్లీ. నేను గతంలో త్వరగా నిద్ర లేచేవాడిని. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ హియర్. మేము గతంలో ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాళ్ళం. మేము గతంలో ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాళ్ళం. సో, ఇక్కడ మేము గతంలో, ఇక్కడ గతంలో అని ఎప్పుడైతే వస్తుందో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం యూజ్డ్ టు అయితే యూజ్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవెనింగ్. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవెనింగ్. అంటే మేము గతంలో ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడ గతంలో అని చెప్తున్నాం కానీ, ఒక స్పెసిఫిక్ టైమ్ అయితే మెన్షన్ చేయడం లేదు. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో వారు ఆఫీస్‌కి నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఆఫీస్‌కి నడిచి వెళ్ళేవారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వారు ఆఫీస్‌కి గతంలో నడిచి వెళ్ళేవాళ్ళు అని తెలిపితే దే యూజ్డ్ టు వాక్ టు ది ఆఫీస్. దే యూజ్డ్ టు వాక్ టు ది ఆఫీస్ అని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆ రోజుల్లో అంటే ఓల్డర్ డేస్ గురించి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి, ఇన్ దోస్ డేస్ దే వుడ్ వాక్ టు ది ఆఫీస్. ఇన్ దోస్ డేస్ దే వుడ్ వాక్ టు ది ఆఫీస్. అంటే ఆ రోజుల్లో వారు ఆఫీస్‌కి నడిచి వెళ్ళేవారు. సో ఫ్రెండ్స్, ఇలా
ఈ యూజ్డ్ టు అయినా, వుడ్ అయినా కూడా గతంలో ఏదైనా ఒక పనిని చేసే వాళ్ళం అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే టైమ్ ఆర్ స్టోరీ. అంటే స్టోరీ చెప్తున్నప్పుడు గాని, లేదా ఒక టైమ్‌ని మెన్షన్ చేస్తున్నప్పుడు ఈ వుడ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. అండ్ అలా టైమ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయని సిట్యుయేషన్‌లో యూజ్డ్ టు అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ వీడియోస్ కోసం మా ఈటీ చాట్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ వీడియోతో ఉంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.